నమస్తే చిలకలు. మనమైతే పొద్దుగాల లేచి చిక్కమంగళూరులోని ముల్లయ్యనగిరి హిల్స్ అయితే చూడడానికి వెళ్ళిపోతున్నాం. లొకేషన్ చూసుకున్నట్టయితే మనం కర్ణాటకలో ఉన్నామా లేకపోతే కులు మనాలి వెళ్ళినామా అన్నట్టు ఉంటది. అంత ఉంది. ఈ లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది చూడడానికి. పొద్దుగా వెళ్తుంటే మంచు కురుస్తుంటే ఆ చలికి అబ్బా ఎక్సైట్మెంటే వేస్తుంది మా. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. చూడ్డానికైతే మస్తు అనిపిస్తుంది మా. ఆ సూర్యుని కాంతిలో రైడ్ చేస్తుంటే గుట్టల మధ్యలో నుంచి వంపులు సొంపులు అబ్బా స్వర్గం ఉన్నట్టు ఉంది మా మొత్తం. ఇక్కడైతే ఒక చిన్న జలపాతం కనిపించింది మనకు. లొకేషన్ బాగుందని చెప్పేసి కొద్దిగా ఫోటోషూట్ రీల్స్ అయితే తీసుకున్నాం. ఆ గుట్టలు ఎక్కుతుంటే వంపులో ఒక జలపాతం ఉంది మా. అక్కడ కనిపిస్తుంది కదా గుట్ట, దాని మీదకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అదే లాస్ట్ పాయింట్. ఇంకా కొంచెం బండి అయితే పై వరకు వెళ్ళదు. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. சாகுடில்ல என்ன ரொம்ப சாப்பிடு எல்லாருக்கும் சாப்பிடு ఇక మనోనికి సాపిడైతే కొంచెం పైకి పోతే ఇది ఎక్కేసరికి జిమ్లో లెగ్ వర్కౌట్ కంటే ఎక్కువ అవుతుంది. తొడలు మొత్తం వస్తున్నాయి. ఎంత హైట్ ఉంది చూడండి. అక్కడ వెనకాల కనిపిస్తుంది కింద నుంచి అయితే పైకి ఎక్కుతున్నాం. ఇంకా సగం కూడా రాలేదు. కర్ణాటకలోనే అతిపెద్ద హైయెస్ట్ మౌంటైన్ ఇది. ఈ కింద నుంచి పైకి ఎక్కేసరికి బ్రీతింగ్ కూడా సకా రాదు ఇక్కడ నుంచి. దీనికోసమని పైకి ఎక్కేసరికి దమ్ము వస్తుంది బాగా. ఎవరన్నా అస్తమా ఉన్న వాళ్ళైతే పైకి అయితే దీన్ని ఎక్కకండి, ఎందుకంటే చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. మనమైతే సగం వరకు అయితే వచ్చేసినాం. ఇంకా సగం ఎక్కేది ఉంది. ఇక్కడ నుంచి మన లొకేషన్ చూసుకున్నట్టయితే కింద మంచు, పైన మనము, సన్ రైజ్ అవుతుంటే ఆ వెలుతురు అబ్బా బాబా, ఇంతకంటే ఇంకా స్వర్గం ఏముంటుంది మా. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా చాలా మంది పబ్లిక్ వచ్చారు ఇక్కడ. పొద్దుగా ఇంత చలికి మనకే దమ్ అవుతుందంటే ఈ లొకేషన్ ఇక్కడ చూడడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది. మొత్తం డౌన్ నుంచి హైట్ వరకు ఉంటుంది ఇదంతా. ఇక్కడ నుంచి నా బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. అందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు, ఎందుకంటే ఇది ఈ కర్ణాటకలోనే అత్యంత పెద్ద ప్లేస్. ఇది హైయెస్ట్ మౌంటైన్. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళడానికి దగ్గర ఒక 1 hour పడుతుంది. బండి మీద సిటీ నుంచి కిందికి రావడానికి అయితే 40 kilometers జర్నీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే మనం 5 వరకు చేరుకున్నాం. ఇక్కడ నుంచి మీకు లొకేషన్ ఎట్లుందని చూపిస్తా. కాకపోతే ఇప్పుడే సన్ రైజ్ అయింది కాబట్టి ఒక సైడ్ వ్యూ మొత్తం కనిపిస్తలేవు లైటింగ్కి. ఇదే లాస్ట్ పాయింట్ ఆఫ్ గుడి. లాస్ట్ అంటే గుట్ట మీద లాస్ట్ ఇదే. ఈ గుడి కోసం ఇంత పైకి వచ్చింది మనం. ఇక్కడ పైన లొకేషన్ చూసుకుంటే మనకు మొత్తం నేపాల్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఇంత ఫైనల్ వ్యూ మొత్తం. అంటే ఇక్కడ ఉన్న ఇది ఏమంటారు పూజారులు ఏందో తెలియదు మనకు కూడా. కాకపోతే ఇక్కడ ఉండే ఈ స్టేయింగ్ సెక్షన్ మొత్తం నేపాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నేపాల్ మనం బద్రీనాథ్ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే దూరంగా మనకు కనిపిస్తుంది కదా, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. మంచుల మధ్యలో నుంచి ఆ కొండలు బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క లొకేషన్ అయితే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంతకంటే బెస్ట్ నేచర్ ఇంకా మనం ఎక్కడ చూడగలుగుతాం చెప్పండి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ వేయాలనిపిస్తుంది. ఇట్లాంటివి చూసినప్పుడే. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఈ గాలి సౌండ్ కానీ, పక్షుల సౌండ్ కానీ, సైలెంట్ ప్లేస్లో ఉండి వింటుంటే అసలు
ఏంది మనకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. నమస్తే చిలుకలు. మనమైతే కర్ణాటకలోని చిక్కమంగళూరులో ముల్లాయనగిరి హిల్స్కి అయితే వచ్చేసినాం. ఇదే హైయెస్ట్ ప్లేస్ ఇది. మనం లాస్ట్కి అయితే లాస్ట్ కొండ మీదకి అయితే వచ్చేసినాం. ఈ కర్ణాటకలోనే ఇదే అత్యంత పెద్ద కొండ. అందులో ఈ చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే జబర్దస్త్ ఉంది, చూడడానికి అయితే గుద్దవాలుగా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం కొండలు, మంచు, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఈ ఇలాంటి ప్లేసులు లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఎట్లుందంటే మనం ఏదో ఏమంటారు పైన సైడ్ వెళ్ళినట్టే ఉంది సేమ్. నేపాల్ కానీ ఇట్లాంటి ప్లేస్లకు, జమ్మూ కాశ్మీర్ ఇటు సైడ్ వెళ్ళినట్లే ఉంది సేమ్. వింటర్ సీజన్లో సేమ్ యాజ్ ఇట్ అట్లే ఉంటుంది. మనం కులుమనాలి వెళ్ళినాం అనుకున్నట్టే ఉంటుంది. మనం ఒక ఫోటో అప్లోడ్ చేసినామంటే. ఇలాంటి ప్లేసులు విజిట్ చేయాలనుకుంటే ఎక్కువ అస్తమా కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే పైకి వచ్చేసరికి బ్రీతింగ్ కూడా అవుతలేదు. చాలామంది కిందనే ఆగిపోయి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు. మనలో బైక్ రైడర్స్ కూడా వచ్చేటప్పుడు పైనకి కూలెంట్ ఆయిల్ ఇవన్నీ లీకేజ్ అయితే చూసుకోండి. నా బండి కూడా లీక్ అయిపోయింది కింద. ఎందుకంటే డౌన్ అప్స్ ఉన్నాయి కదా, దానివల్ల కూలెంట్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యి పైపుల నుంచి ఓవర్ఫ్లో అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా వింటర్లో కానీ రైనీ సీజన్లో వస్తే మాత్రం ఇంకా ఇప్పుడున్న దానికంటే గ్రీనరీ కానీ ఫ్లవర్స్, అప్పుడు ఫ్లవర్ వస్తుంది కదా, మస్తు ఉంటుంది చూడడానికి. ఇప్పుడే ఇంత ఉందంటే ఇంకా ఆ సీజన్లో వస్తే ఇంకెట్లుండో చూసుకొని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, ప్రతి ఒక్కటి చూపించడానికి ట్రై చేస్తా. మా ఫ్రెండ్ గారు ఇక్కడ ఇంతకుముందుకు వచ్చిందంట. ఇక్కడ పక్కకి ఏదో గుహ ఉందని చెప్పి తీసుకెళ్తుండే, చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. ఓడి అమ్మాయి వీడిని కూర్చోడానికి వేరే ప్లేసే దొరకనట్టుందేమో. ఏడ పడతాడ పోస్తున్నావు. ఆ గుహలు అన్నీ ఉన్నాయి, దాని పక్కకే పోయి కూర్చోబోస్తుంది. చూస్తురా, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడేమో ఇట్లాంటి ప్లేస్లోకి పోవాలంటేనే చిరాకు. అటు కింద మస్తు చెట్లు ఉన్నాయి, అక్కడ పోయి పోయొచ్చు కదా. కరెక్ట్ దాని ముందరనే ఇక్కడనే పబ్లిక్ వస్తుర్రు, అయినా కూడా వాడు అట్లే నిలబడి వస్తుంది. ఏమన్నా లేక చెప్పండి. इधर बोलता है केव है, बोलता है वो लोकल बॉय बताया 4 किलोमीटर 4 किलोमीटर बोल रहा भाई, हम तो गया नहीं अंदर। जाने को है अंदर रास्ता? हाँ जाने का है रास्ता, चलो। आप लोग भी जा सकते हो। वो क्या मेरे साथ बच्ची है ना, लड़के लोग जो मैं रहता ना, जाता साले को उधर से कहीं निकलता, बढ़िया घूम के आता। చలో जाओ जाओ। చూడండి మా, ఈ గుహ నుంచి ఒక వాటర్ ఫాల్ ఉందంట లోపల. वो मेरे साथ तो बच्ची है। ఇప్పుడు నా వెనకాల ఈ గుహలు ఉన్నాయి కదా, ఇందులో చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయంట. ఇక్కడ నుంచి ఈ గుహల నుంచి 4 కిలోమీటర్స్ లోపల నడుచుకుంటూ వెళ్ళాలంట. ట్రై చేద్దాం మనం కూడా. ఇదేమా లోపలికి అయితే వెళ్తున్నాం 4 కిలోమీటర్స్. అరే రండ్రా. 4 కిలోమీటర్స్ ఉందంట లోపలికి. ఇంకా ఇట్లానే పోతే మనకు తెలియదు అంతా, పోతే కానీ తెలియదు. ఒకసారి చెట్లు ఉంటావు. అరే లైట్ ఏంట్రా ఒకడు. లైట్ చీకటి లైట్ కావాలి. ఒక ఫోన్. అరే ఫోన్ ఏమో. అరే ఇవే మస్తు నడిచినట్టున్నారా ఆల్రెడీ. ఇందులో అవి ఉన్నాయి, నడిచిర్రు. నడిచితేనే ఇదంతా అరగదా. లైట్ వేసుకో ఫోన్ నడు నడు. ఫోన్ లైట్ వేసినావా కొంచెం లోపలికి వా. దీనికి రాదా టార్చ్? నువ్వు మళ్ళా రిటర్న్ రానికి మేము రిటర్న్ రాలేం కాక. ఇదో ఇది పట్టుకో ఒకసారి. అవును ఉండు, అక్కడనే ఉన్నావు, ఏం కాదు. మనమైతే గుహ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఈ గుహలో ఒక ముని ఉన్నాడంట. ముని ఉండి తపస్సు చేసుకొని పైన గుడిలో పూజ చేసుకుని మళ్ళీ వచ్చి ఈ గుహలో తపస్సు చేసేవాడంట. అప్పట్లో బయట నుంచి రూట్ కూడా లేదంట. ఈ గుహ నుంచి కిందికి వెళ్ళి కింద నుంచి మళ్ళీ పైకి వచ్చేవాళ్ళంట దర్శనం చేసుకోవడానికి. గుహ లోపల మొత్తం చీకటి ఉంది, చల్లగా ఉంది. చూడ్డానికి అయితే మొత్తం వంపులు, మూల మలుపులు ఉన్నట్లే ఉన్నాయి. సేమ్ చిన్నగా ఉంది, పోవడానికి అంత లేదు, బెండ్ అయిపోవాల్సి వస్తుంది ఇక్కడ లోపలికి. చూసుకోవచ్చు మీరు, కనిపిస్తుంది. ఇక్కడ ఉండే గుహలు ఇంకా ఇందులో మల్టిపుల్ గుహలు ఉన్నాయని చెప్తున్నారు బయట వాడు. అడుగుతుందాక హిందీలో మాట్లాడినాం కదా, లోపల వరకు పోయిర్రు అని చెప్తారు. కానీ లోపల చూసుకున్నట్టయితే లోపలికి ఎవరు ఇంత దూరం వచ్చినట్లేరు. అక్కడ ముందు వరకే ఫోటోలు దిగి వీడియో తీసుకుని వెళ్ళిపోయేట్టున్నారు. కానీ మేమైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్తాం, దాని తర్వాత రిటర్న్ అయిపోతాం.
ఇది చూడొచ్చు వర్షం నీళ్ళకి మొత్తం ఈ వాటర్ ఫ్లో మొత్తం ఇందులోకి వెళ్ళేటట్టు ఉంది. రాళ్ళు మొత్తం కోసుకుపోయి వాటర్కి డిజైన్ టైప్ ఏర్పడ్డది మొత్తం చూడొచ్చు. ఇక ఇంకా ముందుకు వెళ్తున్నాడు మావాడు. అవి మొత్తం చిన్న చిన్న గుహలు ఉన్నాయి ఇందులో నుంచి. అరే బాయ్ దేఖో ఎక్ బార్. మొత్తం అంతే ఉన్నాయి. మనం లైట్ వేసి చూసుకుంటాం ఇదంతా. అదే లైట్ తెచ్చా ఉండాలా మనం, అవు తప్ప చేసినాం. పెద్ద గుహల టైప్ ఉంది చూడు. ఇంత చిన్న దాంట్లో 4 kilometers వెళ్ళాలంట. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు మనకి. ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే నాకు భయం లేకుండా ఈజీ అయిపోతుంది, కానీ అయినా సరే రిస్క్ చేస్తాం మేము. మనం అంటేనే రిస్క్. అరే ఇంకేదో గబ్బిలాలు అంటున్నారా? వాళ్ళు ఎట్లా పోదామా వద్దా? వద్దుదా, పోదాం దాని ఎంతగానో మంచిది. ఏం కాదు, ఎంత దూరం ఉందో తెలియదురా మనకి. కొంచెం దూరం పోద్దాం. ఒక లోకల్ ఏమైనా ఉంటే తెలియదు నీకు వస్తాయి. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయి మనకి తెలుసా? కొంచెం లోపటి వరకు వెళ్ళొచ్చుదాం. వద్దుదా, గిడ్ వరకనా? వద్దురా. ఇంకా ముందర కాదు, గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు ఉన్నాయి. అవి లేచినాక మొత్తం తప్ప కళ్ళకే పడతాయి. ఇగో ఇంకా లోపలికైతే ఉంది. గాయస్ లోపలికి వచ్చిన కొద్దికి ఇగో గబ్బిలాలు ఉన్నాయి అక్కడక్కడ. మీకు కనిపిస్తలేదు కానీ స్టోన్ అయితే కిరాకు సౌండ్ వస్తుంది, అక్కడక్కడ ఎగురుతున్నాయి. మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము. 1.5 kilometer అయితే లోపలికి వచ్చాం. ఇంకా 3 kilometers ఉందంట. పోవాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాం. మళ్ళీ గబ్బిలాలు ఉన్నాయి మొత్తం ముఖానికి వచ్చేసాయి. చూస్తాం, ట్రై చేస్తాం పోవడానికి. ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకే ఇవ్వలేరు కాబట్టి మేము అంత రిస్క్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఓకే బ్రో. చూడు మామ, మేము లోపలికి అయితే వచ్చినాం. దగ్గర ఒక 2 kilometers వచ్చినాం. ఇక్కడ మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. భయం అవుతుంది. ఎవరు కూడా ఇప్పటివరకు ఈ లోపలికి రాలేదని చెప్తారు బయట అడిగితే మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే. ఎందుకంటే ఇది ఒక 4 kilometers ఉందంట. ఇది మొత్తం ఇది 6,300.17 feet హైట్ ఉంది. ఇది ఇక్కడ నుంచి కింది వరకు ఉందంట. ఇది మొత్తం ఈ గుహ ఇక్కడ నుంచి వెళ్ళేది. అయితే ఇక్కడ వరకు ఎవరు సాహసం చేయలేదని చెప్తుర్రు. మీ ఇష్టం, మీరు ఏమన్నా అయినా మీకు మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మీకు ఏమైనా పర్వాలేదు అనుకుంటే అని అంటారు. కానీ కింద ఒక గేట్ ఉంటుందంట. ఇక్కడ నుంచి ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్తుర్రు. కానీ మేమైతే ఇక్కడ వరకు వచ్చినాం. లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుంది. మా ఇంటికాల కూడా పబ్లిక్ ఎవరు రావట్లేదు. ట్రై చేస్తాం మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఎందుకంటే లోపల పాములైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అని అంటారు. ఈ మొత్తం పచ్చిగా ఉంది లోపలికి వెళ్ళే కొద్ది. నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం 9 కలగా బ్యాక్ సైడ్ ఈ వాల్స్ కూడా మొత్తం పచ్చిగా అనిపిస్తున్నాయి. కిందికి వెళ్ళేసరికి ఇంకా లోయలు ఉంటాయో ఏముంటుందో తెలియదు, భయం అవుతుంది. మా దగ్గర పెద్ద టార్చ్ కూడా లేదు, చిన్న మొబైల్ టార్చ్తో అయితే వెళ్తున్నాం. గబ్బిలాలు అయితే మొహానికి తాకుతున్నాయి. ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాం, చూస్తాం. ఒకవేళ ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్తాం, లేదంటే రిటర్న్ అయిపోతాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మొత్తం వాటర్ ఫ్లో. ఇక మనం కాలువలలో కానీ సుడుగిరిని అంటాం చూడు. ఒక్కొక్క దగ్గర పెద్ద ఇట్లా లొద్దుల్లాగా ఉన్నాయి. ఇవంతా ఇక వాటర్ ఫ్లో అయినాయి చూడండి. ఇవన్నీ మొత్తం ఒక ఆర్కిటెక్చర్ లాగా డిజైన్ చేసినట్టు ఉన్నాయి చూడండి. మొత్తం ఇదంతా అదే మొత్తం ఈ గుహ లోపల మొత్తం. ఇక కింద చూసుకుంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మట్టి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గుహ పైననే మనకు గుడి ఉంది. మనం ఇంతకుముందు చూసిన వీడియోలో ఉంది కదా, ఆ గుడి ఈ గుహ పైన సేమ్. గుడి కింద నుంచి స్వరంగాలు ఉన్నాయి. వాటర్ ఫ్లో మాత్రం ఎంత స్పీడ్గా వచ్చిందో మనం ఈ లైన్ అప్ చూసుకుంటే గుర్తుపట్టవచ్చు. ఎంత ఇక్కడ షార్ప్ ఉన్నాయి చూడండి. ఇక చూడండి, ఇది ఎంత షార్ప్ ఉంది. ఒకవేళ మనం బై మిస్టేక్లో ఏదైనా వచ్చింది మనకు ఎదురుగా గబ్బిలాలు వచ్చిన పైకి లేచినాం అనుకో, ఇగో డైరెక్ట్ అయితే నెత్తికి దిగుతుంది చూడండి. ఇగో ఎంత షార్ప్ ఉన్నాయి. సడన్గా మనం ఏదైనా గుహలోకి వచ్చినప్పుడు కూడా సడన్గా లేచి ఉరకడాలు అట్లాంటివి చేయొద్దు. ఎందుకంటే పైన ఎంత షార్ప్ ఉంటే ఏముంటే తెలియదు మనకు, జాగ్రత్త ఉండాలి. ఇక్కడ మన వెనకాల ఉంది కదా, ఇది ఇంకో గుహ. ఇంకోటేమో పైన అక్కడ ఉంది, ఇదేమో ఇంకోటి ఇక్కడ ఉంది. దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం లోపల ఏముంది అనేది. వెరీ కేర్ఫుల్. చూసుకోవచ్చు, ఇవన్నీ వాటర్తో వాసన వస్తున్నాయి, మంచిగా వాటర్ వాసన. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత లోపలికి ఉందని. ఇప్పటికైతే మేము 8 kilometers లోపలికి వచ్చినాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇటే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఉంది ఒకటి. అరే మనం లోపలికి వస్తే కాడ పడతాము. ఇగో ఫ్రెండ్స్, ఇగో
ఇక్కడ ఒక గుహ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎక్కడ వెళ్ళాలనేది అర్థమవుతలేదు, కానీ లోపలికి వెళ్తే మేము కాడవాలని చూద్దాం. అక్కడ వరకు అయితే వెళ్ళి చూస్తాం. వాసన వస్తుంది, వాసన వస్తుంది రావాలి. ఇక్కడ మొత్తం యూరిన్ పోసినట్టు ఉంది ఫ్రెండ్స్, వాసన వస్తుంది. ఇంకోటి ఇక్కడ బయట ఉంది, ఇట్లా నుంచి ట్రై చేస్తాం. ఇక్కడికి లోపలికి వచ్చి వచ్చారు ఎందుకు వస్తారు అర్థం కాదు. అట్లే ఉన్నట్టుంది, ఉచ్చ వస్తున్నట్టు ఉంది. ఇదిగో ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇంకోటి అది ఇటే జాయింట్ అవుతుంది దీనికి, చూసుకోవచ్చు. ఇందాక చూసింది అటు సైడ్, రైట్ ఇటు సైడ్ రైట్. ఇందాక వచ్చింది అదే ప్లేస్, అదే జీనుకు జాయింట్ అయింది. ఇంకో గుహ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇగో అన్నా చిన్నగా ఉంది, లోపలికి పోలేము. ಟ್ರೈ ಮಾಡ್ತಾರೆ ಬಟ್ ಇವ್ರು ಹೋಗಿ ಬಂದ್ರು ಒಂದು 300 ఇప్పుడే గుహల నుంచి అయితే బయటకు వచ్చినాము. లోపలైతే కొడుకులు ఉచ్చగొచ్చినట్టు వాసన వస్తుంది, కానీ లోపలికి వెళ్తుంటే మాకు భయం అవుతుంది. ఇంకా లోపల మొత్తం చీకటి, బయట కంటే లోపల ఇంకా కూల్ ఉంది. ఆ కూల్ ప్లేస్లో టార్చ్ కూడా లాంగ్ లాగా కనిపిస్తలేదు, మన ముందు వరకే కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ముందర ఏమున్నాయి ఏందనేది కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర ఒక టార్చ్ ఉండాలి ఖచ్చితంగా. టార్చ్ తీసుకుని వెళ్తే మనకు ముందు వరకు కనిపిస్తుంది. టార్చ్ లేకపోతే మనం వేస్ట్ లోపలికి వెళ్ళి కూడా. మొబైల్ టార్చ్తో నేను ఎంతసేపు అయినా సరే చూడలేము, కానీ లోపల అయితే షార్ప్ ఉన్నాయి. నాకు దెంగింది ఒకటి నెత్తి మీద, గుద్దాలు గట్టి తాకింది. ఏదైనా సరే పైకి లేచేటప్పుడు చూసుకొని వెళ్ళండి. ಬಂದ್ರು ಇನ್ನು ಒಳಗಡೆ ಹೋಗಿ ಯಾರನ್ನ ಗೈಡೆನ್ಸ್ ಇದಾರ ಅಂತ ಕೇಳಿ. ಯಾರು ಗೈಡೆನ್ಸ್ ಇಲ್ಲ, ಯಾರು ಇಲ್ಲ. ಇದು ಎಲ್ಲಿ ತನಕ ಹೋಗುತ್ತೆ? ದೇವಸ್ಥಾನಗಿರಿ ಟೆಂಪಲ್ ಇದೆ, ಅದು ದಾರಿ ಇದೆಯಲ್ಲ ಇದಕ್ಕೆ ಒಳಗಡೆ ದಾರಿ ಇದೆ. ಆಕ್ಸಿಜನ್ ಬೇಕು ಅಲ್ಲಿ, ಅದ್ರಾಗ ಯಾರು ಹೋಗಿಲ್ಲ ಇನ್ನೂವರೆಗೂ. ನೀವು ಹೋಗಿರೋದು ಗ್ರೇಟ್ ಅನ್ಕೋಬೇಕು. ಇವ್ರು 1 ಕಿಲೋಮೀಟರ್ ಹತ್ತತ್ರ ಒಂದು 700 ಮೀಟರ್ ಹೋಗಿದ್ದಾರೆ. ಹೋಗಿ ವಾಪಸ್ ಬಂದ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಹೋದ್ಮೇಲೆ ದಾರಿ ಇದೆ, ಒಳಗಡೆ ದಾರಿಗಳು ಇದಾವೆ. ಆ ದಾರಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗುತ್ತಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗುತ್ತಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ. वो है ना, वो जगह है ना, वो अंदर जाता है ना गोवा में जाने सर का कौन भी नहीं गया है. अच्छा तेलुगु तेलुगु आते, वो कौन भी नहीं गए. हमें भी नहीं देखे गोवा में कैसा है ऐसा है, हमें भी नहीं देखे. बोले तो वीडियो में भी कोई भी नहीं डाले उसमें. मैं अंदर जाके देखे तो पूरा मल्टीपल है, पूरा उसमें इधर उधर उसमें कीड़े वो भी सब है. वो ऑक्सीजन होना, वो ये लाइट भी होना. बोले तो उधर से कुछ वाटरफॉल्स है नीचे का? नहीं है उसमें क्या भी नहीं. ऑक्सीजन होना कहाँ जाता मालूम नहीं. పైకెక్కి మీరు ఎనర్జీ లాసారనుకో, కిందికి దిగిన తర్వాత హాట్ ఒక ఛాయ్ ఉంటుంది, ఛాయ్ వేసుకోండి. మేము కూడా ఛాయ్ వేసుకుంటున్నాం. మన వెనకాల చూస్తుంది కదా, మనం ఇందాక గుహ ఎక్స్ప్లోర్ చేసినాం కదా పైనుంచి దగ్గర 2 గుట్టలు ఉన్నాయి. అట్లాంటి 2 గుట్టల నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇగో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే స్వరంగం. మన పైన చూసిన స్వరంగం అక్కడ నుంచి ఇక్కడి వరకు దారి ఉందంట. కింద గేట్ కూడా ఉందంట ఇక్కడ, ఇందులోకి ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. ఇలాంటివి చూడాలంటే మనం నిజంగా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా ఉండొచ్చు, మధ్యలో లోయలు కూడా ఉండొచ్చు, వాటర్ రావచ్చు, కానీ స్ట్రేట్ అయితే లేదు ఇది గుహ చూస్తుంటే. ఇదే ఆ స్వరంగం. మనం పైన చూసినప్పటి నుంచి కింది వరకు అయితే వచ్చింది ఇది. ఇక్కడ నుంచి లోపలికి అయితే ఇంకా ఉంది, చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, కానీ పైనుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది తెలియదు మనకి. చూద్దాం, ఇది ఎక్కడ పోతుందో తెలియదు. ఒకసారి టార్చిరా. ఇగో ఇదే అదైతే ఇక్కడ నుంచి ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఒకటి ఉంది. కొంచెం దూరం పైన మనం కొంతమందితో అయితే మాట్లాడినాం కదా, వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు వెళ్ళలేదు, ఎంత లోపలికి చూడడం మీరు పోవడం గ్రేట్ అనుకోవాలి అని చెప్తారు. ఈ కింద గుహ నుంచి పైకి వెళ్ళి పూజ చేసేవారంట అప్పట్లో. ఇక్కడ ఇంకోటి ఏదో కేవ్స్ టైప్ చిన్న బావిలాగా ఉందంటే, ఏదో చూద్దాం, చిన్న టెంపుల్ ఏదో. ఇక్కడ లోకల్ గురించి కొంచెం మావాడు కొంచెం ట్రాన్స్లేట్ గా పనిచేస్తాడు. మనకేమో కన్నడ ఇల్లా, వాళ్ళకి తెలుగు ఇల్లా అన్నట్టు అయిపోయింది కథ. మనడే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే వాళ్ళు మాట్లాడింది. అయితే కిందికి వెళ్ళి చూద్దాం. ఇక ఇక్కడ నుంచి ఇదే దారి అంట, కింద నుంచి ఏముందనేది చూస్తాం. ఇది చూసుకోవచ్చు, సేమ్ నీ అమ్మ మన తోటలు ఉన్నట్టే ఉన్నాయి నిండగా, అడవిలే మొత్తం. ఇక్కడ నుంచి కిందికి దారి ఉందంట దానికి, ఇదే దారి. చూద్దాం ముందు వరకు ఏముందనేది చూసుకోవచ్చు. ఇది మొత్తం ట్రెక్కింగ్ టైప్ కిందికి ఉంది, లోయలకు ఉన్నట్టు రోడ్డు చూసుకోవచ్చు. ఇక్కడ అంతా మొత్తం చెట్లు, ఇది మొత్తం ఇది ఉంది. ఇది మొత్తం వర్షం పడ్డది నిన్న, పచ్చిగా ఉంది, జారితట్టు ఉంది. ఇదే మనం అనుకున్న ప్లేసు. చూద్దాం. ఈ పైనుంచి మనం టాప్ పోయినాం కదా, ఆ టాప్ మీద నుంచి వాటర్ ఇక్కడ వస్తాయంట. అంటే మనం ప్యూరిఫై చేసిన వాటర్ టైప్ కోకోనట్ వాటర్ ఉంటాయి కదా, అట్లా ఉంటాయని చెప్పారు.
ఇక్కడ ఫ్లో అవుతున్నాయి కానీ చిన్నగా అవుతున్నాయి. చూద్దాం, ఇది ఇక్కడ లొకేషన్. ఇంకా ఇక్కడ కింద కూడా రూట్ ఉంది ఏందో మళ్ళా ఇటు సైడ్. చూద్దాం, ఇదైతే ఇక్కడ సైడ్ చూద్దాం ఎట్లుంది. ఓ ఇదేమన్నా ఇది వాటర్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది ఇక్కడ లోపల నుంచి ఇక్కడ వస్తున్నాయి వాటర్. ఇదే మన ప్లేస్. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ. ఇదే మన ప్లేస్. ఇది మనం అనుకున్న ప్లేస్. ఇందాక చిన్న వాటర్ ఫాల్స్ టైప్ ఉంటుంది అని చెప్పినాం కదా. కాకపోతే ఇక్కడ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి చిన్నగా మన పైనుంచి ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ ఏదో మరి తెలియదు నాకు కూడా, కానీ కాకపోతే అక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చిన్నగా వస్తుంది. చూసుకోవచ్చు, ఇది నా వెనకాల. అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాం. వాటర్ ఫాల్స్ ఉందంట, చూడడానికి వెళ్ళిపోతున్నాం. పైన గుహలోకి అయితే వెళ్ళినాం కదా, వాళ్ళు చెప్పినట్టు అది 4 కిలోమీటర్స్ అయితే లేదు, చాలా లాంగ్ ఉంటుంది. ఇంకా ఎందుకంటే పైనుంచి మేము కిందికి దగ్గర 10 కిలోమీటర్స్ వచ్చినాక మాకు ఆ గుహ అండ్ ఎగ్జిట్ అయితే తెలిసింది. దాన్ని బట్టి చూస్తే అది ఇంకా పెద్దగానే ఉండొచ్చు, కానీ కింద నుంచి పైకి ఎక్కిర్రంటే మధ్యలో ఏదో ఒకటి అయితే ఉంటది ఎక్కడంటే, లైక్ స్టెప్స్ టైపు. అది లేకుండా అంత పైకి ఎక్కిర్రంటే కష్టం. కింద మీకు ఒక గుడి కనిపించింది కదా, శివాలయం. అందులో పూజ చేసుకుని కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కి అక్కడ పైన గుడిలో పూజ చేసేవాళ్ళంట. దాని కింద జ్ఞానం చేసేవాళ్ళంట యోగులు, మునులు. ఈ హిల్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.